ఒక డైరెక్టర్ హీరోని ఇష్టపడుతూ సినిమా చేస్తే ఆ సినిమా అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా ప్రతి డైరెక్టర్ తను చేసే సినిమా హీరోని అభిమానిస్తూ ఆ హీరో ఫ్యాన్స్ ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటారో అలా చూపించాలని చూస్తారు. అయితే విజయ్ దేవరకొండతో నెక్స్ట్ సినిమా తీయబోయే రవి కిరణ్ కోలా మాత్రం విజయ్ దేవరకొండని ఒక ఫ్యాన్ బాయ్ గా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అతనే రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అర్జున్ రెడ్డి సినిమా చూశాక తన కళ్లకు విజయ్ దేవరకొండ చాలా పెద్దగా కనిపించాడని అప్పటినుంచి అతన్ని ఇష్టపడుతున్నట్టుగా చెప్పుకొచ్చాడు రవి కిరణ్ కోలా. అయితే అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత విజయ్ దేవరకొండతోనే రవి కిరణ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలంగాణ బ్యాక్డ్రాప్లో మాస్ కథతో రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే బ్లడ్ బాత్తో హంగామా చేశారు. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రవి కిరణ్ కోలాకి విజయ్ దేవరకొండ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అనే విషయానికి తెలిసేసరికి విజయ్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై మరింత ఎగ్జైట్మెంట్ చూపిస్తున్నారు. తప్పకుండా విజయ్ దేవరకొండ కెరీర్లో ఇదొక క్రేజీ సినిమాగా ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో కింగ్డమ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ రవి కిరణ్ కోలా సినిమా కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ ఉంటుందని టాక్. ఈ మూవీపై డైరెక్టర్ రవి కిరణ్ చేస్తున్న ఫోకస్ చూస్తుంటే ఇదేదో గట్టిగానే వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ రవి కిరణ్ కోలా తర్వాత రాహుల్ సంకృత్యంతో సినిమా లైన్లో పెట్టాడు. ఈ మూవీ కూడా పీరియాడికల్ కథతో వస్తుందని తెలుస్తుంది. సో విజయ్ దేవరకొండ సినిమాల లిస్ట్ చూస్తే మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ ఎగ్జైట్ అనిపిస్తుంది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్లు లేని వీడి ఈసారి రాబోతున్న సినిమాలతో చాలా పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది.